విరాట్ న్యూస్ కి స్వాగతం. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరంఘర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు. కొత్తూరు వెళ్తున్న ఓల్వో బస్సులో 10 మంది ఉన్నట్టుగా సమాచారం. అందులో 4గురికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. బెంగళూరు జాతీయ రహదారి 44 ఆరంఘర్ కూడలి వద్ద ఓ ప్రైవేటు వాహనాన్ని ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ప్రైవేట్ వాహనం ఒక్కసారిగా భారీ శబ్దంతో బోల్తా కొట్టింది. భారీ వర్షం కురుస్తుండటంతో ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వర్షం వల్ల సిగ్నల్ వ్యవస్థ పనిచేయకపోవడం ఈ ప్రమాదానికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అర్థం కాని పరిస్థితి. పూర్తి స్థాయిలో ఫ్రీ జోన్ ఉండడంతో ఎటువైపు నుంచి వాహనాలు వస్తున్నాయో తెలియని పరిస్థితి. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఒక్కసారిగా వేగంతో వచ్చి ప్రైవేటు వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ధూల్పేట్ నుంచి వినాయకులను మండపాలకు తరలింపు. రామ్దేవ్ బాబా మందిరం వారోత్సవాలు భారీ స్థాయిలో భక్తులు దేవాలయానికి కాలినడకన వెళ్తున్న పరిస్థితి. ఈ ఆరంఘర్ కూడలి ఇరువైపుల నుంచి బెంగళూరు జాతీయ రహదారికి వాహనాలు రాత్రి 10 దాటిన తర్వాత ప్రైవేటు వాహనాలు భారీ స్థాయిలో వేగంగా వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు తెలిపారు. రాత్రి అయితే ఎటువైపు నుంచి ఇలాంటి వాహనాలు వస్తున్నాయో వాహనదారులకు ద్విచక్ర వాహనదారులకు అర్థం కాని అయోమయ పరిస్థితి. కనీస నిబంధనలు కూడా పాటించని ప్రైవేటు వాహనాలు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం తూతు మంత్రంగా చర్యలు తీసుకొని రవాణా శాఖ ఆర్టీసీ ట్రాఫిక్ పోలీసులు వదిలేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. तब सगल अंदर सर लोबर लाइफ में नहीं थी से आगो आगो ना let's not तब सगल हाँ
आदमी निकलो पहले आदमी निकलो भैया आदमी निकलो सामान कहीं नहीं जाता आदमी निकलो अरे सामान बाद में